హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా బాబుని చూశారా అండి, ఎంత అల్లరి చేస్తున్నాడో. వద్దురా వద్దురా అంటే సైకిల్ని పట్టుకొని ఆడుకుంటా అంటుండు. ఒక అమ్మగా నా జీవితంలో ఎన్నో మధురమైన క్షణాలు ఉన్నాయి. నా బిడ్డ మొదటిసారి బోర్ల పడటం కానీ, మొదటిసారి అడుగులు వేయడం కానీ, ఇలా ప్రతిదీ నా కళ్ళ ముందే జరుగుతుంది. కానీ ఈరోజు నా గుండెలో ఆనందంతో నిండిపోతుంది. ఎందుకంటే మా బాబు ఈరోజు మొదటిసారి తన కొత్త సైకిల్ని పట్టుకొని ఆడుకుంటున్నాడు. ఆ ముద్దు ముద్దు చేతులతో సైకిల్ని తాకుతుంటే నాకెంతో సంతోషం అనిపించిందో తెలుసా ఫ్రెండ్స్. ఆ విషయాలన్నీ ఈరోజు మీతో పంచుకుంటాను ఫ్రెండ్స్. ఇంటికి సైకిల్ రాగానే మా బాబు ముఖంలో ఒక పెద్ద నవ్వు, ఆ కళ్ళలో ఎంతో ఆశ్చర్యము. ఇది నాకేనా మమ్మీ అన్నట్టు నన్ను చూశాడు. ఇంకా సరిగ్గా నడవడమే నేర్చుకుంటున్న నా కొడుకు అప్పుడే ఈ పెద్ద సైకిల్ని తోలాలని నాకైతే కొంచెం కంగారే వేసింది. కానీ తను మాత్రం అసలు తగ్గేదేలే అంటుంది. ఆ సైకిల్ చుట్టూ తిరుగుతూ దాన్ని ఎప్పుడు ఎక్కుదామా అని చూస్తున్నా ఆ కళ్ళను చూస్తే నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి ఫ్రెండ్స్. సైకిల్ ఎక్కి తొక్కడం రాకపోయినా దాంతో ఆడుకోవడం మాత్రం బాగా వచ్చేసింది. ఆ చిన్న చేతులతో హ్యాండిల్ బార్ పట్టుకొని గట్టిగా ఊపడం, సీటు మీద చేతితో కొట్టడం, అబ్బాయి ఎంత ముద్దొచ్చేలా చేస్తున్నాడో కదా ఫ్రెండ్స్. అన్నిటికంటే ఆ బెల్ కొట్టడం ఒక పెద్ద టాస్క్. ఆ ట్రింగ్ శబ్దం వినగానే తానే గట్టిగా నవ్వడం, మళ్ళీ మళ్ళీ కొట్టడం. ఆ శబ్దం నా ఇంట్లో రోజంతా వినిపిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. సైకిల్కి రివర్స్ తిప్పి ఆ చక్రాలను చేతిలో తిప్పుతూ అదో పెద్ద రీసెర్చ్ చేస్తున్నట్టు చూస్తుంటే నాకు నవ్వాగలేదు ఫ్రెండ్స్. మెల్లగా సీటు మీద కూర్చోబెట్టడం అలవాటు చేద్దామని నేను అనుకుంటే సైకిల్ని కింద పడేశాడు ఫ్రెండ్స్. కానీ నేనేం చేయను ఫ్రెండ్స్. పడిపోతాడేమో అని నా చేతులు ఎప్పుడు తన వెనకాలనే ఉంటున్నాయి. పిల్లలు సైకిల్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకంటే అమ్మలకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. అవునా మమ్మీ వదలకు పట్టుకో అంటూనే కాళ్ళతో నేలను నెడుతూ ముందుకు వెళ్తుంటే నా బిడ్డ ఎంత పెద్దవాడు అయిపోయాడు అనిపించింది. 1-2 సార్లు బ్యాలెన్స్ తప్పినా మళ్ళీ 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 ఎక్కడానికి చూస్తున్నాడు. ఎంత ఆపినా ఆపట్లేదు. ఆ ధైర్యాన్ని నేనైతే మెచ్చుకోవాలి. ఒక తల్లిగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. కాలం ఎంత వేగంగా పెరిగెడుతుందో కదా ఫ్రెండ్స్. నిన్నగాక మొన్న నా చేతిలో ఆడుకున్నాడు. ఇప్పుడు ఈరోజు సైకిల్ పట్టుకొని తిరుగుతున్నాడు. రేపు పెద్దయ్యాక కార్లు, బైకులు నడపవచ్చు కదా ఫ్రెండ్స్. కానీ ఈ చిన్న సైకిల్తో వచ్చిన సంతోషం ఎప్పటికీ ప్రత్యేకమే. మీ పిల్లలు మొదటిసారి సైకిల్ ఎక్కినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లా తిప్పుతున్నాడు ఫ్రెండ్స్ చూడు. మాట వినడు, అస్సలు వినడు మాట అయితే. తను ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. ఎందుకు నిలబడ్డాడో నిమిషం అయితే ఆలోచిస్తున్నాడు. కానీ అది ఎక్కియాలని గట్టిగా మాత్రం ప్రయత్నిస్తున్నాడు. కానీ పాపం అది పోతుంది రావట్లేదు. మళ్ళీ ఇటు దిక్కొస్తున్నాడు, నా దగ్గర వస్తున్నాడు. మళ్ళీ అది అయిపోయింది ఆట. మళ్ళీ ఇటు సైడ్ వచ్చి ఆడుకుంటుండు.
మా బాబు ఆట మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.